నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మన కొటేషన్ చూద్దామండి. హార్డ్ వర్క్ అన్నది సక్సెస్ని గ్యారంటీ అని చెప్పలేకపోవచ్చు, కానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ని పెంచుతుంది. ఇప్పుడు మనలో ఎంతోమంది ఈ ఎగ్జామ్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ వస్తుందని కాదు, కానీ సక్సెస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ వెనక హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సక్సెస్ వచ్చే ఛాన్సెస్ని పెంచుతుంది హార్డ్ వర్క్ అనేది. ఎందుకంటే హార్డ్ వర్క్తో పాటు అదర్ థింగ్స్ కూడా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉంటాయి కదా. ప్రాపర్గా టైం యూటిలైజ్ చేసుకోవడము, ఒక డైరెక్షన్లో మనం వెళ్ళడము, ఏ పద్ధతిలో చదవాలన్నది కూడా ఇంపార్టెంట్. ఊరికే చదువుతూ నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను అనడం కాదు, కానీ హార్డ్ వర్క్ లేకుండా ఇంకవే ఉన్నా అది వర్క్ అవ్వదు. అది దీని మీనింగ్ అన్నమాట. సరే, ఫస్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రాజ్యసభకు సంబంధించిన 12 మంది ఎంపీస్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసిన వాళ్ళు మళ్ళీ మీరు సభకు రావాలంటే అపాలజైజ్ చేయండి అన్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ? మనకి మాన్సూన్ సెషన్లో లాస్ట్ డేన రాజ్యసభ డిస్రప్షన్స్ అనేవి జరిగాయి. ఆ లాస్ట్ డే డిస్రప్షన్స్ జరిగాయి కాబట్టి సభ్యుల మీద చర్యలు తీసుకోలేకపోయాము అని ఆ మాన్సూన్ సెషన్లో జరిగిన ఇన్సిడెంట్ మీద ఇప్పుడు వింటర్ సెషన్ స్టార్ట్ అయ్యాక రాజ్యసభ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. రాజ్యసభ చైర్మన్ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మనకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అంటే చట్టసభ ఎలా జరగాలి అనే దాని కింద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇక్కడ రాజ్యసభకి కొన్ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, లోక్సభకి కొన్ని ఉంటాయి. ఆ రాజ్యసభకి సంబంధించిన రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో రూల్ 255, రూల్ 256 ఇవి రెండు కూడా చట్టసభలలో అన్రూలీ బిహేవియర్ కనుక మెంబర్స్ నుంచి ఉంటే చైర్మన్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని ఉంటుంది. దీంట్లో ఏమో ఆ రోజుటికి ఆ 1 డే మీరు చట్టసభకి హాజరవ్వకూడదు అని డైరెక్ట్గా చైర్మన్ చెప్పచ్చు. కానీ 256 కింద సస్పెండ్ చేయాలి అంటే మరి చైర్మన్ డైరెక్ట్గా ఇదిగో నువ్వు సస్పెండ్ అయ్యావు వెళ్ళిపో అనే దానికి లేదు. సస్పెండ్ అవ్వాలి అంటే ఆ మోషన్ ఏదైతే సస్పెండ్ అవ్వాలి అన్నదానికి ప్రపోజల్ని రాజ్యసభ ముందు పెట్టాలి. మెంబర్స్ ఓకే అంటే, హాఫ్ మెంబర్స్ ఓకే అంటేనే మనకి ఇది పాస్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా సస్పెన్షన్ ఇప్పుడు 12 మంది ఎంపీస్ని సస్పెండ్ చేశారు. ఈ సెషన్ ఎండ్ అయ్యేదాకా, అంటే ఈ వింటర్ సెషన్ ఎండ్ అయ్యేదాకా వాళ్ళు ఇంకా అటెండ్ అవ్వకూడదు, ఓట్ వేయకూడదు అనమాట. అది ఇక్కడ ఇష్యూ. అయితే వీళ్ళు ఏమంటారు, కావాలని వీళ్ళకి రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ లేదు కదా, కాబట్టి రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆర్టిఫిషియల్ మెజారిటీ పొందడానికి వాళ్ళు ఏ బిల్లు ప్రవేశపెట్టినా రాజ్యసభలో ఆగకూడదు. ఆ ఉందంగా మెజారిటీ అనేది రావాలంటే అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు లేకపోతే వస్తుంది కదా, అలాంటిది అని అపోజిషన్ పార్టీ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. రూలింగ్ పార్టీ ఏం చెప్తుంది, ఇది డిస్రప్షన్స్కి కాజ్ చేస్తున్నారు, ఈ డిస్రప్షన్స్ అనేవి పార్లమెంట్ యొక్క వాల్యుబుల్ టైంని మరి తినేస్తున్నాయి అంటున్నారు. డిస్రప్షన్స్ కాజ్ చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం, అది నిజమే. కానీ ఇలా అపోజిషన్ అనేది డిస్రప్షన్స్ చేయడము, వాకౌట్ చేయడము ఇది ఒక కామన్ ట్రెండ్ అయింది. సో ఇప్పుడు ఈ 12 ఎంపీస్ని సస్పెండ్ చేయడం అనేది ఏ విధంగా ఈ ట్రెండ్ని కరెక్ట్ చేస్తుంది? ఇది లాంగ్ టర్మ్లో వచ్చినటువంటిది. ఇది ఎన్నో సంవత్సరాలుగా అటువంటి బిహేవియర్ని కండెమ్ చేయకపోవడం వల్ల వచ్చింది, రైట్? సో దీని డిస్రప్షన్స్ అనేవి, పార్లమెంటరీ డిస్రప్షన్స్ అనేవి పార్లమెంట్ యొక్క నేచర్ ఏదైతే ఉందో డిబేట్, డిస్కషన్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. సో డిస్రప్షన్స్ తగ్గే విధంగా చర్యలు అనేవి తీసుకోవాలి. ఈ ఇష్యూ కూడా మనకి సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్కి సంబంధించిందే అండి. అంటే డిస్రప్షన్స్ చేయడము తప్పే, అదేవిధంగాను ఎంపీస్ని సస్పెండ్ చేయడం కూడా, రెండూ కూడా పార్లమెంటరీ డెమోక్రసీని ఈక్వల్గా అండర్మైన్ చేస్తాయి, దెబ్బతీస్తాయి. అంటే సస్పెండ్ చేయడం తప్పు అని అంటే మరి వాళ్ళు ప్రొసీడింగ్స్ని అబ్స్ట్రక్ట్ చేయడం కరెక్టా? కాదు. మరి ప్రొసీడింగ్స్ని అబ్స్ట్రక్ట్ చేయడము అని ఒప్పుకుంటే సరే వాళ్ళు చేశారు, కానీ సస్పెండ్ ఎందుకు చేయడము అంటే అదైనా కరెక్టా? రెండిటికీ కూడా లిమిటేషన్ అనేది ఉండాలి. డిస్క్రిషన్ అనేది
కాషన్తో ఉపయోగించాలి సస్పెండ్ చేసేటప్పుడు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ని డిస్టర్బ్ చేయడం అంటే డెమోక్రసీనే థ్రెటన్ చేయడం అన్నది మరి మన ఎంపీస్ దృష్టిలో పెట్టుకోవాలి, అంతేనా? నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్ రిలేటెడ్. ముల్లపెరియార్ డ్యామ్కి సంబంధించి వాటర్ని సడన్గా రిలీజ్ చేశారు, మాకు ముందుగానే ఎర్లీ వార్నింగ్ అనేది ఇవ్వలేదు అన్నది కేరళ యొక్క క్లెయిమ్. అసలు ఈ డ్యామ్ ఎక్కడుంది? ఎందుకు కేరళ గవర్నమెంట్కి ముందుగా ఎర్లీ వార్నింగ్ ఇవ్వాలి? దీని యొక్క లొకేషన్ చూస్తే ఇదిగోండి, పెరియార్ అనేది ఈ నది. పెరియార్ నది మీద కేరళలోని పెరియార్ అనే డిస్ట్రిక్ట్లో ముల్లపెరియార్ డ్యామ్ అనేది ఉంది. మరి వాళ్ళకి ఎర్లీ వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఎందుకంటే ఈ డ్యామ్ని మెయింటైన్ చేసేది తమిళనాడు, దాని లొకేషన్ కేరళ, బట్ దాన్ని మెయింటైన్ చేసేది తమిళనాడు. ఇక్కడి నుంచి ఈ విధంగా తమిళనాడులోని ఈ వెనుక ప్రాంతానికి వెళ్ళి ఇలాగ ఈ డ్యామ్ నుంచి కాలువ అనేది అలా వెళ్తుందన్నమాట. అంటే దీంట్లోంచి గేట్లు ఎత్తివేస్తే దాని యొక్క ప్రవాహం పెరియార్ రివర్ యొక్క ప్రవాహం ఇటువైపు. సో ఇక్కడ డ్యామ్ యొక్క గేట్స్ ఎత్తేస్తే నీళ్ళు ఇటు వెళ్తాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ముంపుకి గురి అవుతాయి. మరి వీళ్ళు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? కొలోనియల్ పీరియడ్లో మరి అప్పుడున్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ రూల్లో ఉండేది. ట్రావెన్కోర్ కింగ్డమ్, ఇప్పుడున్న కేరళ అప్పుడు ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ అన్నమాట. ఆ రెండింటి మధ్య జరిగినటువంటి ఒప్పందం వల్ల ఈ ముల్లపెరియార్ అనే డ్యామ్ని బ్రిటిష్ వాళ్ళ టైంలో బిల్డ్ చేశారు. దీని మెయింటెనెన్స్ తమిళనాడు చూసుకుంటుంది, బట్ ఇది లొకేట్ అయ్యింది కేరళలో. మనకు చాలా కాన్ఫ్లిక్ట్స్ కూడా చూస్తూ ఉంటారు న్యూస్ పేపర్లో. తమిళనాడేమో డ్యామ్ యొక్క హైట్ని పెంచాలి, ఈ హైట్ కనుక పెంచితే ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అని. కేరళ ఏమో ఇది ముందే పాత డ్యామ్ అయింది, ఒకవేళ వాటర్ ప్రెషర్ పెరిగి హైట్ పెరిగితే వాటర్ ప్రెషర్ పెరిగి ఈ డ్యామ్ సడన్గా పడిపోతే ఇటు కదా నష్టం వచ్చేది, మీకు కాదు కదా, మాకు కదా నష్టము. అంటే లాభం వస్తే మీకు, నష్టం వస్తే మాకు అన్నట్టుంది అని అది అపోజ్ చేయడం ఇవి మనకి న్యూస్లో ఉందన్నమాట. ఎనీవే, ప్రస్తుతానికైతే దాని గేట్లు సడన్గా ఎత్తివేయడాన్ని ఎందుకు కేరళ క్రిటిసైజ్ చేసింది అర్థమైందా? నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. మున్వార్ ఫరూకీ అనేటటువంటి స్టాండప్ కమీడియన్, ఆయన బెంగళూరు షోని ఆపివేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. బెంగళూరులో ఆ కన్సర్ట్ ఏదైతే ప్లాన్ చేశారో ఈవెంట్, దాన్ని క్యాన్సిల్ చేయాలి అని అడిగారు చాలామంది గ్రూప్స్. దాంతో ఇతను ఏదైతే స్టాండప్ కమీడియన్ వీళ్ళ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో, షో ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేశారు. మరి ఎందుకు? పోలీసులు ఏం చెప్పారు? అసలు వాళ్ళు ఇంకా మొదలు పెట్టలేదు కదా, వాళ్ళు ఏ కమెంట్ చేస్తారు, రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసేలా ఉంటాయి లేదా అన్నది జరిగితే కదా తెలుస్తుంది. జరగకముందే ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అన్నది క్వశ్చన్. ఇక్కడ మాత్రమే కాదు, వివిధ ప్రాంతాల్లో ముంబై, రాయ్పూర్, అహ్మదాబాద్ వీటన్నిటిలోనూ ఇలా చేశారు. మరి ఈ కంటెక్స్లో గవర్నమెంట్ ఏం చెప్తున్నాయి? అక్కడున్న గవర్నమెంట్స్ అంటే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొచ్చు, మిగిలిన గ్రూప్స్ వీళ్ళొచ్చి ప్రొటెస్ట్ చేస్తారు, సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు, కాబట్టి మేము కూడా వీటికి పర్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, క్యాన్సిల్ చేస్తున్నాం అన్నారు. సుప్రీంకోర్టు బాగా గమనించాలి, ఎస్ఆర్ రంగరాజన్ వర్సెస్ పి జగజ్జీవన్ రామ్ కేస్. ఈ కేసులో లా అండ్ ఆర్డర్ వైలేట్ అవుతుందన్న పేరుతో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కంట్రోల్ చేయొద్దు. మీరుండేది లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికే కదా, లా అండ్ ఆర్డర్ వైలేట్ అవుతుందేమో అని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఆపకూడదు, ఆ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి. అది ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క సారాంశం అన్నమాట. అంటే ముందుగానే ఆ ఈవెంట్ జరగకుండానే, ఇక్కడే కాదు జనరల్గా కూడా జరగకుండానే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి ఇలాంటి వాటిని ఆపడం, ఎస్పెషలీ అది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినంత వరకు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. మనకి 1992లో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అనేవి పాస్ అయ్యాయి. వాటి కింద హెల్త్ అనే దాన్ని లోకల్ బాడీస్కి, ఎస్పెషలీ హెల్త్లో ప్రైమరీ హెల్త్, ప్రాథమిక ఆరోగ్యము అంటాం, దాన్ని లోకల్ బాడీస్ యొక్క రెస్పాన్సిబిలిటీగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి లోకల్ బాడీస్ నుంచి వచ్చే ఫండ్స్ అనేవి ప్రైమరీ హెల్త్ కేర్కి ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ కేర్ అనేది ఓవరాల్ హెల్త్ కేర్ పిరమిడ్లో బేస్ లాంటిది. మరి ప్రైమరీ హెల్త్ కేర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే
సెకండరీ టెర్షరీ హెల్త్ కేర్ మీద అంత తక్కువ బర్డెన్ పడుతుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రైమరీ హెల్త్ కేర్ని ఈ లోకల్ బాడీస్ కంటూ ఇచ్చేసామో వాటి దగ్గర ఆ లోకల్ బాడీసే కరెక్ట్. ప్రైమరీ హెల్త్ అన్నది లోకల్ లెవెల్లో సర్వీలియన్స్ చేపట్టడం కానీ అవేర్నెస్కి లోకల్ బాడీసే కరెక్ట్. కానీ వాటి దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ తక్కువ. అందువల్ల మనకి చాలా చాలా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఈ లోకల్ బాడీస్కి ప్రైమరీ హెల్త్ కేర్ని ఇచ్చినప్పటి నుంచి. కానీ మనకి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ద్వారా ఎంతో కొంత రూరల్ ఏరియాస్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైమరీ హెల్త్ మీద ఇంప్రూవైజ్ అయింది. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అనేది తీసుకొని వచ్చినప్పటికీ చాలా సంవత్సరాల తర్వాత తీసుకొచ్చారు. అర్బన్ ఏరియాస్లో ప్రైమరీ హెల్త్ కేర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది అంతగా డెవలప్ అవ్వలేదు. సో అందువల్ల అవి రెండూ కూడా ప్రైమరీ హెల్త్ ప్రైవేట్ సెక్టర్ ఎక్కువగా ఉండడము, ఇవి గవర్నమెంటే బేస్ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉండాలి ప్రైమరీ హెల్త్ దగ్గర, కానీ అది లేకుండా పోయింది. దాంతో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది నార్మల్ ప్రజలకు పెరుగుతూ వెళ్ళింది. మరి ఇలాంటి కంటెక్స్లో మన 15వ ఫైనాన్స్ కమిషన్ అనేది హెల్త్ గ్రాంట్స్, ఈ కోవిడ్ దీని దృష్ట్యా హెల్త్ గ్రాంట్ అనే దాన్ని లోకల్ బాడీస్కి ఇవ్వడం జరిగింది. అంటే ఆ అమౌంట్ అనేది హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్కి సంబంధించిన అవేర్నెస్ని బిల్డ్ చేసుకోవడం కోసం ఉపయోగించాలి అని. మరి ఇది ఒక ఆపర్చునిటీ లాంటిది లోకల్ బాడీస్కి. అమౌంట్ తక్కువే, కానీ దీన్ని ఈ లోకల్ లెవెల్లో కనుక కెపాసిటీస్ బిల్డ్ చేసుకోవడము, అవేర్నెస్ బిల్డ్ చేసుకోవడం, వీటికి ఉపయోగించుకోగలిగితే దీని నుంచి వచ్చే అవుట్కమ్ అనేది మల్టీఫోల్డ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. స్లోగా ఆఫ్ఘనిస్తాన్ అనేది నార్కో టెర్రరిస్ట్ స్టేట్గా మారుతుంది అంటున్నారు. నార్కో అంటే డ్రగ్ రిలేటెడ్ టెర్రరిజం. సో నార్కో టెర్రరిస్ట్కి స్టేట్గా ఆఫ్ఘనిస్తాన్ అనేది మారుతూ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఏంటండి ఈ విషయం? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ ఇవన్నీ ఈ డ్రగ్స్ వీటికి ఒక హబ్గా చెప్పచ్చు. ఇటువైపు గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం, ఆ మూడింటిని కలిపి గోల్డెన్ క్రిసెంట్ అంటాం. ఇక్కడ వియత్నాం, లావోస్, థాయిలాండ్, బర్మా ఇవన్నీ కలిపి గోల్డెన్ ట్రయాంగిల్. సో ఈ కంటెక్స్లో అంటే ఇప్పుడు మనం తాలిబాన్ చూస్తే ఎకానమీ మొత్తం డిస్రప్ట్ అయిపోయింది. ఈ కంటెక్స్లో అక్కడ ఓపియం ఇవన్నీ పెంచుతూ ఉన్నారు, గంజాయి అంటాం, అవన్నీ పెంచుతూ ఉన్నారు, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేయాలి, కానీ గవర్నమెంటే దాన్ని ప్రమోట్ చేసేలాగా ఉంది. చూసి చూడనట్టుగా దాని నుంచి మనీ వస్తుంది కదా అన్నట్టుగా ఉంటే ఏమవుతుంది? అది వాళ్ళ కంట్రీకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా ఎఫెక్ట్. ఎందుకని? ఎప్పుడు కూడా ఈ నార్కోటిక్స్ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఆర్గనైజ్డ్ క్రైమ్కి దారితీస్తుంది. మరి సొసైటీలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఏ కంట్రీకి మంచిది కాదు. సరే, వాళ్ళ కంట్రీకి ఎఫెక్ట్ అనేది అలా ఉంటుంది. మరి మన కంట్రీ మీద మనం ఇటు గోల్డెన్ క్రిసెంట్కి ఇటు గోల్డెన్ ట్రయాంగిల్కి మధ్యలో ఉన్నాం. మరి ఈ నార్కోటిక్ ట్రేడ్ అనేది స్ట్రాంగ్గా అవుతూ ఉన్నప్పుడు మనం ట్రాన్సిట్ రూట్ ఎక్స్చేంజ్, ఇక్కడి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ట్రాన్సిట్ రూట్గా ఇండియాని వాడుకుంటున్నారు. రీసెంట్గా మనం గమనించుంటే ఇలాంటి చాలా డ్రగ్ బస్ ఇలాంటివన్నీ మనం చూసుంటాం, వీటిని పట్టుకున్నారు అలాంటివన్నీ. సో ఈ కంటెక్స్లో నార్కో టెర్రర్ స్టేట్గా ఆఫ్ఘనిస్తాన్ మారడం అనేది ఆఫ్ఘనిస్తాన్కే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తానికి కూడా థ్రెట్ లాంటిదే. సో ఇలాంటి కంటెక్స్లో రీజనల్ కంట్రీస్ ఇవన్నీ కూడా దీని మీద తగినంత యాక్షన్ అనేది తీసుకోగలగాలి. అవునా? ఓవరాల్గా మరి ఏంటి సొల్యూషన్? ఏంటి లాస్ట్కి సొల్యూషన్ వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్, డెమోక్రటికలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఉండడమే సొల్యూషన్. ఆఫ్ఘనిస్తాన్ బాగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ బాగున్నట్టు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మనం రీసెంట్గా డిమానిటైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసి 5 years అయింది అని తెలుసు మనకి కదా, చదువుకున్నాం దాని రిలేటెడ్ ఆర్టికల్స్. మరి ఈ కంటెక్స్లో ఎస్బీఐ యొక్క ఒక రిపోర్ట్ అనేది ఇండియాలో ఇన్ఫార్మల్ ఎకానమీ అసంఘటిత వర్గము అంట. సో ఈ అసంఘటిత ఆర్థిక వ్యవస్థ అనేది తగ్గింది, ఫార్మల్ ఎకానమీ పెరుగుతూ ఉంది, ఫార్మలైజేషన్ పెరుగుతుంది అన్నారు. అయితే ఈ ఆర్టికల్లో ఫార్మల్ అనేవి రెండు సపరేట్ కాదు. ఫార్మల్ సిస్టమ్ అనేది పైకి కనిపించేది ఫార్మలే, కానీ అందులో ఎంతోమంది ఇన్ఫార్మల్ వర్కర్స్ మనకి ఉన్నారు. అంటే
మామూలుగా ఇంతమంది ఎంప్లాయీస్ కంటే ఎక్కువ పనిచేస్తే అది ఫార్మల్ సెక్టార్గా పరిగణించాలి, సోషల్ సెక్యూరిటీ ఉంటే ఫార్మల్ సెక్టార్గా పరిగణించాలి, ఇలాంటివి ఉంటాయండి. మరి ఈ కంటెక్స్లో ఇక్కడ ఏమంటున్నారంటే ఇన్ఫార్మలైజేషన్ అనేది ఉంది. ఫార్మల్ సెక్టార్లో వాళ్ళు ఎంతైతే మినిమం పెట్టుకోవాలో అంత పెట్టుకొని ఆ వర్క్ని కావాల్సినటువంటి టూల్స్ వీటన్నిటిని ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచే తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నది మొత్తము ఫార్మల్ సెక్టార్ నుంచే జరగట్లేదు. ఇన్ఫార్మలైజేషన్ అనేది ఉంది. అంటే ఫార్మలైజేషన్కి బేస్లో ఇన్ఫార్మల్ సెక్టార్ ఉంది అని మనం గమనించాలి. ఇది కనుక మనం గమనిస్తే ఇన్ఫార్మలైజేషన్ అనేది తగ్గలేదు. ఇక్కడ ఫార్మలైజేషన్ పెరిగిందంటే ఇన్ఫార్మలైజేషన్ తగ్గిందని. అలా తగ్గలేదు. కోవిడ్ అనేది ఇంకా ఇన్ఫార్మలైజేషన్ని పెంచింది అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది ఫైనల్గా. నెక్స్ట్ ఇష్యూ క్రిప్టో కరెన్సీస్కి సంబంధించింది. క్రిప్టో కరెన్సీని ఎలా కంట్రోల్ చేయాలి? ఇక్కడ చూడండి, క్రిప్టో జీనీ అంటున్నారు. అంటే ఒకసారి అది బయటకు వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయడం అనేది మన చేతిలో లేదు కదా అని. అంటే ఇప్పుడు ఇండియా ఉందండి, క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ అనుకుందాం, ఇండియా బ్యాన్ చేసింది. మరి మిగిలిన కంట్రీస్లో మరి అది మనం బ్యాన్ చేస్తే లీగల్గా జరగదు, ఇల్లీగల్గా అండర్ గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. సో ఎలాగా మరి ఇండియా ఒక్కటే చేయగలదా? క్రిప్టో ఇప్పుడు ఇండియన్ రూపీ అది ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీస్ అనేవి ఇవి కంట్రీస్ని అక్రాస్ ది కంట్రీస్ వీటి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక డిజిటల్ నెట్వర్క్తో మరి బిల్డ్ అయ్యి ఉంది. ఎస్పెషల్గా ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని అందుకే మనము కంప్లీట్గా బ్యాన్ చేయడం అంటే ఇన్ఫార్మల్గా వాటిని ఎంకరేజ్ చేయడము. సో మరి దానికోసం రెగ్యులేట్ చేయాలి. ఈ రెగ్యులేట్ చేసేది కూడా ఇండియా ఒక్కటే చేస్తే సరిపోదు, మిగిలిన దేశాలన్నీ ముందుకు రావాలి. ఎందుకంటే ఈ నెట్వర్క్ అన్ని దేశాలలో ఉన్న ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ దేశం నుంచి ఏ దేశంకైనా ట్రాన్సాక్షన్ జరగచ్చు. సో రెగ్యులేషన్ అనేటటువంటిది గ్లోబల్ లెవెల్లో ఉండాలి. సో గ్లోబల్ రెగ్యులేషన్ అనేది క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేయాలంటే గ్లోబల్ రెగ్యులేషన్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి 6 లక్షల మంది ఇండియన్స్ సిటిజన్షిప్ని రినౌన్స్ చేయడం జరిగింది అంటున్నారు. అసలు ఈ రినౌన్సియేషన్ అంటే ఏంటి? సిటిజన్షిప్ పౌరసత్వము అంటున్నాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్ గురించి మాట్లాడడం జరుగుతుంది. పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యొక్క పార్ట్ 2లో సిటిజన్షిప్ గురించి మాట్లాడతాం. అందులో సిటిజన్షిప్ని ఏ విధంగా అక్వైర్ చేసుకుంటాము, సిటిజన్షిప్ ఏ విధంగా తీసివేయబడుతుందనే దానికి సిటిజన్షిప్ చట్టము 1955 అనేది బేస్ అన్నమాట. దాన్ని చాలాసార్లు అమెండ్ చేశారు. 2019లో కూడా ఈ సిటిజన్షిప్ చట్టానికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. బట్ బేస్ చట్టం అయితే సిటిజన్షిప్ చట్టము 1955. సిటిజన్షిప్ని ఎన్ని విధాలుగా పొందొచ్చు? బై బర్త్ అంటే పుట్టుక ద్వారా, డిసెంట్ మన యొక్క పేరెంట్స్ వాళ్ళ ద్వారా, న్యాచురలైజేషన్ ఇక్కడే ఉండి కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత అప్లై చేసుకోవడం ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా, ఏదైనా ఇండియా ఒక టెరిటరీని తీసుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. అలా కాకుండా టర్మినేషన్, వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నా, రెనౌన్సియేషన్ వాలంటరీగా మాకు ఈ సిటిజన్షిప్ వద్దు అని వేరే దేశం యొక్క సిటిజన్షిప్ వాళ్ళే ఇచ్చేయచ్చు. టర్మినేషన్ అంటే గవర్నమెంట్ తీసేసుకుంటుంది. డిప్రైవేషన్ అంటే వాళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి పాల్పడ్డము, లేదా న్యాచురలైజేషన్ రిజిస్ట్రేషన్ ద్వారా తీసుకొని వాళ్ళు ఫాల్స్ సర్టిఫికేట్స్ ఇలా ఏమన్నా సబ్మిట్ చేస్తున్నప్పుడు టర్మినేట్ అయిపోతుంది. ఇలాగా. సో ఇక్కడ రెనౌన్సియేషన్ అంటే వాలంటరీగా సిటిజన్షిప్ని ఇచ్చేయడము. 10,646 ఫారినర్స్ ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేయగా 6 లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్ని రెనౌన్సియేట్ చేయడం జరిగింది. రైట్. సో ఇండియా అనేది మరి వివిధ ప్రాంతాలకి మన వాళ్ళు వెళ్ళి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అవుతూ ఉన్నారు. అక్కడున్న సిటిజన్షిప్ని తీసుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా ఇండియాలో సిటిజన్షిప్ దీనికి సంబంధించిన విషయాలను చూసుకుంటేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. రైట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నమాట. మరి వరల్డ్ వైడ్గా మైగ్రేట్ అవుతున్న వాళ్ళ నుంచి పంపిస్తున్న రెమిటాన్సెస్లో ఇండియా అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది.
రష్యా అనేది ఇదిగో ఉక్రెయిన్ దగ్గర మీరు ట్రూప్స్ని పెట్టడము ఇలా చేస్తారంటే మేము ఖచ్చితంగా గట్టి చర్యలే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అసలు ఏంటండి ప్రాబ్లము? 2014లో కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఉక్రెయిన్ వచ్చేటప్పటికి నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే గ్రూపింగ్లో సెక్యూరిటీ గ్రూపింగ్ యుఎస్ఏ మరియు మిగిలిన వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి. ఆ గ్రూపింగ్లో జాయిన్ అవుతాను అని. మరి ఇంతకుముందు ఉక్రెయిన్ అనేది రష్యా యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పార్ట్స్, రష్యా, ఉక్రెయిన్, తజికిస్తాన్ ఇవన్నీ యుఎస్ఎస్ఆర్లో పార్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను నేటో సైడ్కి వెళ్తానంటే మరి రష్యా కోపం రాదా? అందుకని ఇదిగో డాన్స్టెక్ అనే ప్రాంతము, ఈ ప్రాంతం ఉందా, దాంట్లో రష్యన్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ. సో వాళ్ళందరూ వాళ్ళ కంట్రోల్లో ఆ ప్రాంతాన్ని పెట్టుకున్నారు. మరి సౌత్ సైడ్ ఇక్కడ చూస్తే క్రీమియా అనే పెనిన్సులా ఉంది. ఈ పెనిన్సులా అనేది దాంట్లో ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేయగా మేము రష్యాలో ఉంటామన్నట్టుగా ప్రజలు చెప్పారు. మరి యుఎస్ఏ వీళ్ళు కావాలనే ఇలాగ రిజల్ట్ని మార్చారని, అందుకే దాన్ని యాక్సెప్ట్ చేయరు. రష్యానే కావాలని ఇలా చేసిందని యాక్సెప్ట్ చేయరు. సో అలాగా ఈ బార్డర్ రీజన్లో కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంది. మరి ఈ కంటెక్స్లో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మైగ్రెంట్స్, ఇప్పుడు ఆల్రెడీ పోలాండ్ బెలారస్ మధ్యలో మైగ్రెంట్ క్రైసిస్ ఉంది, చాలా రోజుల నుంచి చదువుతూ ఉన్నాం. ఇప్పుడు ఉక్రెయిన్ మరియు రష్యా మధ్యలో ఆల్రెడీ ఉన్న టెన్షన్స్కి తోడు ఈ మైగ్రెంట్ ఇష్యూ ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూగా మారడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందే. ఇక్కడ ఇందాక మనం చదివినట్టే పోలాండ్, బెలారస్, రష్యా, ఉక్రెయిన్ వీటికి సంబంధించినటువంటి ఏదైతే కన్సర్న్స్ ఉన్నాయో అవి మైగ్రేషన్ అనేది ఒక ఏరియా, ప్రైమరీ ఏరియా అదే. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ముందు నుంచి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ క్రైసిస్ని వైడెన్ చేశాయి. ఇప్పుడు చూడండి, బెలారస్ నుంచి వస్తున్న వాళ్ళందరినీ ఈ కంట్రీస్ పంపిస్తున్నారు. ఇక్కడ కింద ఉక్రెయిన్ అనేది ఉంటుంది. ఈ ఉక్రెయిన్ అనే దాన్ని రష్యా మధ్య బార్డర్ స్టాండ్ ఆఫ్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్డ్ రెఫ్యూజీ క్రైసిస్. మామూలుగా రెఫ్యూజీ క్రైసిస్ ఆ కంటెక్స్ట్లో వచ్చిండకూడదు ఇప్పుడు, కానీ వీటి మధ్య పొలిటికల్ సయోధ్య లేదు కాబట్టి రెఫ్యూజీ క్రైసిస్ అనేది వచ్చింది. అంటే వీళ్ళ దేశాల మధ్య ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ కాస్త రెఫ్యూజీస్కి శాపంగా మారింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇండియాలో 5G సబ్స్క్రిప్షన్స్ అనేవి 2027 కల్లా 500 మిలియన్ వరకు రీచ్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. 4G అయితే ఉంటుంది, బట్ స్లోగా మిగిలినన్ని తగ్గిపోతాయి అన్నట్టుగా ఎరిక్సన్కి సంబంధించిన రిపోర్ట్ చెప్తుంది. కానీ మనం ఇప్పటికి ప్రస్తుతానికి ఇండియాలో చూస్తే ఇది 2022 ఇంకా రాబోతుంది, 2021 ఎండింగ్కి వచ్చాం. 5G అనేది అసలు ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. ఆ టెక్నాలజీ కానీ ఆ ప్లాట్ఫామ్స్ కానీ ఇంకా ప్రాపర్గా బిల్డే అవ్వలేదు. 5G ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్న ఫీల్డ్ అండి. 5G కనుక ఎంటర్ అవుతే IoT అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటిలో ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. JCPOA, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాము. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA అనేది సైన్ చేసుకున్నారు ఇరాన్, P5 యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన P5 కంట్రీస్ ప్లస్ జర్మనీ, ఇవన్నీ కలిసి మనకి ఇరాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్, దాన్నే JCPOA అని అంటాం. అది సైన్ చేసుకున్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత నేను ఈ అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్తున్నాను అని అన్నారు. అన్నాక ఇరాన్, మేము ఈ అగ్రిమెంట్లో చెప్పిన పాయింట్స్ని మేము ఎందుకు పాటించాలి? USA యూనిలేటరల్గా బయటికి వెళ్ళిపోయింది, మిగిలిన వాళ్ళు ఏం చేయలేకున్నారు, మేము ఎందుకు పాటించాలి? మేము పాటించము అన్నారు. మళ్ళీ జో బైడెన్ వచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్ని రివైవ్ చేయడానికి టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఇంకా ఆ టాక్స్లో ఇంకా ఏ విధమైనటువంటి ముందడుగు వేయలేదు. అందుకే డెడ్ లాక్ అంటున్నారు. ఇరాన్ USA మధ్య న్యూక్లియర్ క్యాపబిలిటీస్ వీటికి సంబంధించి డెడ్ లాక్ ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది. JCPOA అనేది దీన్నే ఇరాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటారు. ఇరాన్లో బుషర్ అని, ఇస్ఫాన్ అని, నతాన్స్ ఫర్దో అని, అరాక్ అని, ఇవి ఇంపార్టెంట్ న్యూక్లియర్ ప్లాంట్స్. అసలు ఇంతకీ ఇరాన్కి న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసింది ఎవరు? USAని. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి మరి సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని USA ఇరాన్తో సైన్ చేసుకుంది 1957లో.
ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుందేమో అన్నది దాని కన్సర్న్ అనమాట. అందుకే దాని మీద ఎన్నో రకాల శాంక్షన్స్ని విధించింది. అవన్నీ తీసేయండి, మేము చేయము అన్నది ఇప్పుడు డీల్ అనమాట. ఆ డీల్ నుంచి యూఎస్ఏ బయటకు వస్తే మేము ఎందుకు ఉండాలని ఇరాన్ కూడా దాన్ని పాటించట్లేదు. ఇప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి, కొత్త డీల్ చేసుకోవాలా, పాతదే కంటిన్యూ అవ్వాలా, కొత్త చేసుకుంటే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్స్గా మారాయి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. పార్లమెంటరీ స్క్రూటినీ అనేది బ్యాక్ బర్నర్ అంటున్నారు. దాన్ని అది వెనకడిగేసింది, దాన్ని ముందుకు తీసుకొని రావాలి అంటున్నారు. ఎందుకంటే ఈ పార్లమెంటరీ స్క్రూటినీకి పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఒక ఇంపార్టెంట్ టూల్. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటాం. ఏదైనా ఒక బిల్లుని పాస్ చేయాలి అన్నప్పుడు ముందుగా దాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇస్తారు. ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ వీటన్నిటిని గమనిస్తాయి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, ఏమైనా తీసేయాలా, ఇలాంటి అమెండ్మెంట్స్ని సూచిస్తుంది. దానివల్ల సింప్లిఫై చేస్తుంది ఆ బిల్లుని. దాంతో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మరి చాలా రోజులు ఒక్క బిల్లు గురించి డిస్కస్ చేయడానికి టైం లేదు కాబట్టి దీని యొక్క స్క్రూటినీ ఉపయోగపడుతుంది. అందులో మనకి అందరూ ఎంపీస్ అంటే అటు రూలింగ్ పార్టీ ఇటు అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక డిస్కషన్ బాగా జరుగుతుందనేది ఇక్కడ మన ఉద్దేశం. దాంతో డీటెయిల్డ్ డిస్కషన్ జరుగుతుందని, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఆ పర్టికులర్ కమిటీలో అట్లా సభ్యులుగా ఇస్తారు. దాని ద్వారా ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఇవి చేశాము. కానీ మనం గమనించి చూస్తే అగ్రికల్చరల్ చట్టాలు ఏవైతే పాస్ అయ్యాయో వాటిని పార్లమెంటరీ స్క్రూటినీకి పెట్టలేదు. మనకి ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేస్తూ తీసుకొచ్చిన చట్టము, దాన్ని పార్లమెంటరీ స్క్రూటినీకి పెట్టలేదు. అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఏరియాస్, నేషన్ వైడ్గా డిబేటబుల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాటిని స్క్రూటినీకి పెట్టకపోవడం అన్నది ఇప్పటిక క్వశ్చన్గా మారిందనమాట. అందుకే ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్స్, పార్లమెంటరీ స్క్రూటినీ అనేవి కంపల్సరీ. అవి డెమోక్రటిక్ వాల్యూస్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి, పార్లమెంటరీ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. ఎస్. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గవర్నాన్స్కి సంబంధించింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి రీసెంట్గా ఇదిగో రివైవ్ చేయండి, ట్రావెల్ బబుల్స్ అని ఉన్నాయి. ఆ ట్రావెల్ బబుల్స్ని కొంత సడలించండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ ట్రావెల్ బబుల్స్ని వీటిని సడలించాలి అనుకున్న టైంకే మళ్ళీ ఒమిక్రాన్ వేరియంట్ అనేది రావడము, దీంతో మళ్ళీ ఎక్కడ ఈ కేసులు అనేవి పెరుగుతాయో అని ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేస్తున్నాయి. సడలించడం కాదు కదా, ఇంకా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేసే పరిస్థితికి వచ్చామన్నమాట. అసలు ఎప్పుడు ఈ సర్వీసెస్ని నార్మలైజ్ చేస్తాము అన్నది ప్రకటించండి అని వాళ్ళు ఇన్ని రోజులు అడుగుతున్నారు. ఇప్పుడు నార్మలైజ్ చేయడం కాదు కదా, ఇంకా వాటిని స్ట్రెంగ్తెన్ చేయాలేమో అన్న పరిస్థితికి వచ్చాము. కేసెస్ అనేవి పెరుగుతూ ఉండడం వల్ల ఒమిక్రాన్ వేరియంట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అన్నది లాస్ట్ వీడియోలో మనం చూసాం. ఒకసారి క్విక్గా రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు అనేది ఓరల్ సెక్స్ అనేది ఒక మైనర్తో ఓరల్ సెక్స్ అనేటటువంటిది అగ్రవేటెడ్ క్రైమ్. క్రైమ్ అనేది నార్మల్ క్రైము, అగ్రవేటెడ్ అంటే హై లెవెల్ అన్నట్టుగా, అగ్రవేటెడ్ క్రైమ్ కాదు అని చెప్పి ఎవరైతే ఆ క్రైమ్ చేశారో వాళ్ళకి తక్కువ రోజులు పనిష్మెంట్ విధించారు. కానీ ఏది అగ్రవేటెడ్ క్రైమ్ ఏది కాదు అన్నదానికి డిస్క్రిషన్ లేదు. మనకి పోక్సో అంటున్నాం, ఈ చట్టం కింద ఏది అగ్రవేటెడ్ క్రైమ్ అని క్లియర్గా సెక్షన్ 5M కింద డిఫైన్ చేస్తున్నారు. అలాంటప్పుడు కూడా జడ్జెస్ వాళ్ళ యొక్క డిస్క్రిషన్ ఉపయోగించి అగ్రవేటెడ్ క్రైమ్ కాదు అని తక్కువ పనిష్మెంట్ విధించడము లాకి అగెయినెస్ట్గా వెళ్ళినట్టే. అందుకని సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రివోక్ చేసి మళ్ళీ మేము చూస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈ పోక్సో చట్టం కింద జడ్జెస్కి డిస్క్రిషన్ ఉండేది. ఏదైనా ఇది జరిగితే అది అగ్రివేటెడ్ క్రైమా నార్మల్ క్రైమా అన్నది వాళ్ళే డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఏది అగ్రివేటెడ్ క్రైమ్ అనేది క్లియర్గా చట్టంలోనే డిఫైన్ చేస్తున్నప్పుడు కూడా మీరు అది అగ్రివేటెడ్ క్రైమ్ కాదు అని ఎలా చెప్తారు? అది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్. నెక్స్ట్ ఇష్యూ జాగ్రఫీకి సంబంధించింది. నదర్న్ ఇండియాలో వింటర్ అనేది వార్మర్ దాన్ నార్మల్, తక్కువ టెంపరేచర్స్ వింటర్లో నమోదవుతాయి. ఎక్కడ? నదర్న్ ఇండియాలో. మరి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన ఉంటుంది కాబట్టి టెంపరేచర్స్ అనేవి తక్కువ నమోదవుతాయి.
కానీ ఇప్పుడు లెట్సే 10 డిగ్రీల యావరేజ్ ఉండాల్సిన చోట 12 డిగ్రీలు ఉండడం ఇలాగా. ఎందుకని? గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేవి ఇంపాక్ట్ చేస్తున్నాయి. అటువంటి కంటెక్స్లో నార్మల్ కంటే వామ్గా ఉంటుంది అన్నది ఐఎండీ చెప్పినటువంటిది. మరి ఐఎండీ ఈ విధంగా ఎన్ని డిగ్రీలు తక్కువ ఉంటుంది అన్న ఆ క్లాసిఫికేషన్ తీసేసి నార్మల్, అబవ్ నార్మల్, బిలో నార్మల్ ఇలాంటి కేటగిరైజేషన్ని తీసుకొని వచ్చింది. సరే, ఆ స్పెసిఫిక్ విషయం మనం పక్కన పెడితే ఇన్ జనరల్ అసలు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అన్నదాని కింద ఇది ఒక పాయింట్గా, ఎగ్జాంపుల్గా మనం రాసుకోవచ్చండి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. యుఏపిఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము. ఆ చట్టం కింద యూపీలో ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం అనే దాని యొక్క పర్పస్ ఏంటి? నక్సలిజం, టెర్రరిజం ఇలాంటి వాటికి ఇలాంటివి అన్లాఫుల్ యాక్టివిటీస్గా ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్లో ఏది చేసినా దాన్ని అన్లాఫుల్ యాక్టివిటీగా డివైడ్ చేస్తాము. సో అలాంటి కంటెక్స్లో సెక్షన్ 43D కింద ఈ అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ అనేది గ్రాంట్ చేయరు. జనరల్గా ఆ సస్పెక్ట్కి బెయిల్ అనేది ఇవ్వరు. ఎప్పుడు కోర్ట్ అనేది రీజనబుల్ గ్రౌండ్ ఉంది, ఛార్జ్ షీట్లో ఫైల్ చేసినట్టుగా రీజనబుల్ గ్రౌండ్ ఉంది, ఏం ఎవిడెన్స్ సబ్మిట్ చేయకముందే రీజనబుల్ ఎవిడెన్స్ ఉంది అని కోర్టు నమ్మితే వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోవచ్చు. సో అలా బెయిల్, వితౌట్ బెయిల్ ఎన్నో నెలలు, వితౌట్ ట్రయల్ ఎన్నో రోజులు బెయిల్ లేకుండా, ట్రయల్ కూడా పూర్తిగా అవ్వకుండానే వాళ్ళు అలా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఎనీవే ఇలాంటి కేసెస్లో యూపీలో ఎక్కువ కేసులు ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా అనేది T20 గ్రూపింగ్ యొక్క ట్రాయ్కియా అనే గ్రూపింగ్లో మెంబర్ అయింది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రిసైడింగ్ కంట్రీ అని ఉంటుంది. 20 దేశాల్లో ఒక కంట్రీ ప్రిసైడింగ్ దేశం. దాని నుంచి నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మారుతుంది ఎవరికి ప్రెసిడెంట్ పోస్ట్ వస్తుందని. దాని నుంచి నెక్స్ట్ ఎవరు ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఎవరు అంటే ఇయర్ వీళ్ళ టర్మ్ అయిపోయి వీళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ అవుతారు. వీళ్ళ ప్రెసిడెన్సీ అయిపోయి నెక్స్ట్ ఇయర్ ఎవరు అవుతారు, 3 డిసైడ్ అవుతాయి. సో ఆ 3 దేశాలని కలిపి ట్రాయ్కా అని పిలుస్తాము, ట్రాయ్కా అని అంటాము. సో ఇక్కడ ఇండియా ఏ దేశాలు ఉన్నాయి? ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, ఈ 3 కూడా దీంట్లో ఉన్నాయి. ఇండోనేషియా అయిపోయిన తర్వాత మనకి వస్తుంది ఈ G20 అనే గ్రూపింగ్, ఎమర్జింగ్ దేశాల యొక్క గ్రూపింగ్. G7, G8 అంటే దీనికి రష్యా కలిపి, ఆ తర్వాత ఇవన్నీ కలిపి G20 గ్రూపింగ్గా ఫామ్ అవ్వడం జరిగింది. ఈ G20లో ఇండియా ఉంది, G8 మరియు G7లలో లేదు. నెక్స్ట్ ఇష్యూ ఎథిక్స్కి సంబంధించి. కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది సోషల్ మీడియాలో ఫాలో అయ్యేలాగా ఎన్ష్యూర్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఎవరు? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మీడియా కవరేజ్కి ఎథికల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళు చనిపోతున్నారు కళ్ళ ముందే, దాన్ని వీడియో తీయాలా, చనిపోయే వాళ్ళని ఆపాలా? సో ఏది ఎథికల్ స్టాండర్డ్? లేదా అక్కడ క్రైమ్ జరిగింది, దాన్ని టీఆర్పీస్ కోసం రిపిటేటివ్గా చూపిస్తూ ఉండాలా? సో ఇలా ఎథికల్ స్టాండర్డ్స్, ఏవి ఎథికల్ స్టాండర్డ్స్, ఏ ఎథికల్ వాల్యూస్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి, అంతేనా? సో ఆ కంటెక్స్లో సోషల్ మీడియా అనే దానికి కూడా రెగ్యులేషన్స్ ఉండాలి. ఇప్పుడు మీడియా మీద రెగ్యులేషన్స్ ఉన్నాయి, అందుకే మనకి టీవీలో కానీ ఇలా ఏదైనా క్రైమ్ వస్తే బ్లర్ చేస్తారు. కానీ సోషల్ మీడియాకి అలాంటి రెగ్యులేషన్స్ ఏమి ఉండట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ పోస్ట్ చేస్తుంటారు, ఇష్టం వచ్చినవి పోస్ట్ చేస్తుంటారు, ఏది ఫేక్ ఏది అథెంటిక్ అన్నది చూడరు. సో ఈ కంటెక్స్లో ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి ఫాలో అయ్యేలాగా గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొని రావాలి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ కంటెక్స్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంపార్టెంటే, కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో పాటు ఆర్టికల్ 14 and 21 కూడా, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఈ 3 కూడా గోల్డెన్ ట్రయాంగిల్, ఏది ఫండమెంటల్ రైట్స్లో అండి, డ్రగ్స్ కేసులో ఫండమెంటల్లో గోల్డెన్ మీన్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేస్తాయి. 3టిని ప్రొటెక్ట్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యూరోపియన్ యూనియన్ అనేది 300 బిలియన్ యూరోస్తో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని తీసుకొని వచ్చి చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేయాలి.
పబ్లిక్ మరియు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ 2027 కల్లా మొబిలైజ్ చేసి అంటున్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే దాన్ని చైనా 2013లో లాంచ్ చేసిందండి. ఒకటి ల్యాండ్ రూట్, ఒక మ్యారీటైమ్ సిల్క్ రూట్ని, రెండు కూడా దీంట్లో ఉన్నాయి. వాళ్ళ యొక్క కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేసేందుకు, ఇంటర్నేషనల్ మార్కెట్లో చైనా అనేది లీడింగ్గా ఉండేందుకు, ఆల్టర్నేటివ్గా ఇంటర్నేషనల్ అజెండాని పెంచేందుకు ఈ గ్రూపింగ్ని తీసుకొని వచ్చారు. అయితే దీంట్లో కన్సర్న్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అన్నీ చైనా వాళ్ళకు అవసరమైనట్టుగా ఉన్నాయి. బైలేటరల్గా ఇవి జరుగుతూ ఉన్నాయి. వాటిలో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. కొన్నిసార్లు అన్ని కాంట్రాక్ట్స్ చైనీస్ కంపెనీకే వెళ్తున్నాయి, లోకల్ కంపెనీస్కి వెళ్ళట్లేదు. ఇలాంటి కరప్షన్, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో ఇక్కడ ఈ యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది ఒక ప్లాన్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారం ఓవరాల్గా ఈ ఓబీఆర్ ఏదైతే అచీవ్ చేయాలనుకుంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దాన్ని సస్టైనబుల్గా చేయాలి. దానికోసం గ్లోబల్ గేట్వే అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అది ప్రాజెక్ట్ పేరు. సో టీమ్ యూరప్ అప్రోచ్ అంటున్నారు. అంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిసి దీన్ని డెవలప్ చేస్తాయి. యూరోపియన్ యూనియన్ అనేది ముందులో ఉంటుంది. 40 బిలియన్ యూరోస్ అనేవి ఇనీషియల్గా గ్యారంటీ కూడా ఆ వర్క్స్కి ఇవ్వడము, ఈ విధంగా అన్నమాట. బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ ప్రాజెక్ట్ అనే దాన్ని G20 సమ్మిట్ వీక్లో డిస్కస్ చేశారు. దీనికి అనుగుణంగా యూరోపియన్ యూనియన్ అనేది ఈ స్ట్రాటజీని తీసుకుంది. చూడండి, G7లో అనౌన్స్ చేశారు, G20లోనూ దీన్ని డిస్కస్ చేశారు. G7లో ఉన్న రిచ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీసే చాలా ఉన్నాయి. సో యూరోపియన్ యూనియన్ అనేది ఈ స్ట్రాటజీని గ్లోబల్ గేట్వే స్ట్రాటజీ, దీని కింద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ని తీసుకొని వస్తున్నారు. మరి వన్ బెల్ట్ వన్ రోడ్ అంటే ఏంటి, దానికి ఉన్న కారణాలు ఏంటి, ఎందుకు తీసుకోవాలనుకుందో అర్థమైందా? ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ కింద యూరప్ అండ్ ఏషియా, ఆఫ్రికా వీటిని కవర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది నవంబర్లో గ్రోత్ అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ 9 నెలల్లో హైగా, లాస్ట్ 9 నెలలతో పోలిస్తే పెరిగింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్కి మరియు సర్వీసెస్ సెక్టార్కి రెండింటికి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి. పిఎంఐ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక సర్వే అనేది కండక్ట్ చేస్తారు. సో మేనేజర్స్ వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది, ఈ మంత్ బిజినెస్ ఎలా ఉండొచ్చు, దానికి సంబంధించి ర్యాంకింగ్ మార్క్స్ ఇస్తారు 0 నుంచి 100 వరకు. స్కోర్ కనుక 50 అబవ్ ఉంటే మంచిగా ఉండొచ్చు అని, 50 లెస్ దాన్ 50 ఉంటే కాంట్రాక్షన్ అంటే తగ్గచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అని, 15 ఉంటే చేంజ్ ఏమీ లేదు అని ఇలా చెప్తాము. మరి పిఎంఐ అనేది ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది. ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఆఫ్ ది మంతే దీన్ని రిలీజ్ చేస్తారు. సో దీన్ని ఎకనామిక్ యాక్టివిటీకి లీడింగ్ ఇండికేటర్గా దీన్ని పరిగణిస్తామండి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. సిబిఐ అనేది ఫెడరలిజంని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్టుగా. రీసెంట్గా సుప్రీంకోర్టు బెంచ్ అనే దానికి చాలా స్టేట్స్ జనరల్ కన్సెంట్ అనే దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాయి. మరి అసలు అది కరెక్టేనా? ఈ సిచ్యువేషన్ ఇలాగా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయకుండా ఉండాలని స్టేట్స్ ఇచ్చేటటువంటి జనరల్ కన్సెంట్ని వెనక్కి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసుగా వెళ్ళింది. సో అసలు ఈ జనరల్ కన్సెంట్ అంటే ఏంటి, సిబిఐకి ఎందుకు స్టేట్స్ కన్సెంట్ ఇవ్వాలి, ఇవి చూద్దామా అండి. ఫస్ట్ గమనించండి, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇండియాలో. ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, దీని అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్ కింద ఉంటుంది. సిబిఐకి డైరెక్టర్ ఉంటారు. సో ఇండియాలోనే దీని పేరు ఇనీషియల్గా ఫామ్ చేసిన స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్గా ఫామ్ అయింది. World War II అయిపోయిన తర్వాత కరప్షన్ అనే దాన్ని డీల్ చేయడం కోసం సెంట్రల్ లెవెల్లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టము అనే దాని కింద సిబిఐని తీసుకొని వచ్చారు 1963. ఈ టైంలో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనే పేరుని మార్చి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చేశాం. సరే, మరి దీని కింద స్టేట్స్లోనూ వీటిలో ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే 2 రకాలైనటువంటి పర్మిషన్స్ ఉండాలి. కేసు స్పెసిఫిక్ కన్సెంట్, ఒక కేసు జరిగింది,
దానికి కన్సెంట్. జనరల్ కన్సెంట్ అంటే ఏ కేసునైనా సరే తీసుకోగలిగేలాగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ తీసుకునేలా కన్సెంట్. అయితే సెక్షన్ 6లో ఏదైనా ఒక స్టేట్ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ ఏజెన్సీ, నేషనల్ కాదు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, స్టేట్స్ది కాదు. అందుకని సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి జనరల్ కన్సెంట్ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అలా చాలా స్టేట్స్ వెనక్కి తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫైల్ అయిన పిటిషన్ ఏమంటుందంటే, ఇలా అందరూ మేము వెనక్కి తీసుకుంటామంటే ఎలాగా ఏజెన్సీ పనిచేసేది, మేము అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, మా ఎంప్లాయీస్ చాలామంది దాంట్లో వర్క్ చేస్తున్నారు, సో అప్పుడు మేమేం చేయాలి అన్నది క్వశ్చన్. అయితే మనం లార్జర్ పిక్చర్ చూస్తే సిబిఐని సుప్రీంకోర్టే కేజ్డ్ ప్యారెట్ అని అభివర్ణించడం జరిగింది. అంటే చిలక మాస్టర్ ఏది చెప్తే అది వింటారు చూసారు, అలాగా కేజ్డ్ ప్యారెట్గా అభివర్ణించడం జరిగింది. అంటే సెంటర్ ఏది చెప్తే అది చేస్తుంది. సో సెంటర్కి కావాల్సినట్టుగా కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేయడం ఇలా చేస్తుంది అన్నది ఇక్కడ దాని మీద ఉన్న కంప్లైంట్. సో ఇది జనరల్లీ ఫెడరలిజంని ఎఫెక్ట్ చేస్తుంది. రూలింగ్ పార్టీ సెంటర్లో ఒకటి, స్టేట్స్లో ఒకటి ఉన్నప్పుడు ఇలా ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఫెడరల్ స్ట్రక్చర్ని వీటిని అఫెక్ట్ చేస్తాయి. అందుకోసమనే చాలా స్టేట్స్ జనరల్ కన్సెంట్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. అస్సాంలో యాంటీ సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు అనేవి మళ్ళీ మొదలయ్యాయి అంటున్నారు. ఎందుకండి? సిటిజన్షిప్ అనే దానికి సిటిజన్షిప్ చట్టము అనేది ఉంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టము అనే దాంట్లో 2019లో ఏం చేశారంటే 3 దేశాలు, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ 3 దేశాల నుంచి వచ్చేటటువంటి మైనారిటీస్, ఏ మైనారిటీస్, దానికి కూడా రిలీజియస్ మైనారిటీస్, హిందూస్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, పార్సీస్, జైన్స్, సిఖ్లు, వీళ్ళు ఈ 3 దేశాల నుంచి వస్తే వాళ్ళకి త్వరగా సిటిజన్షిప్ ఇస్తామన్నారు. అయితే అస్సాంకి ఏం బాధ, అస్సాంకి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు ఇంతకీ? అస్సాంలో 1985లో ఒక ఒప్పందం చేసుకున్నారండి. దాన్నే అస్సాం ఒప్పందము అంటారు. బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు ఇల్లీగల్గా. వాళ్ళని వెనక్కి పంపించండి, వాళ్ళు ఉంటే మాకున్న ఆపర్చునిటీస్ అన్నీ పోతున్నాయి, మా యొక్క కల్చర్ ఇదంతా ఎఫెక్ట్ అవుతుందని అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్, అస్సాము కలిసి స్టూడెంట్ యూనియన్స్ ప్రొటెస్ట్ చేసినవి అన్నీ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాన్ని అస్సాం ఒప్పందం అంటారు. మరి ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీస్, వాళ్ళు హిందూస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సిటిజన్షిప్ త్వరగా వచ్చేలాగా చేస్తే మరి ఇక్కడ అస్సాం ఒప్పందానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే కదా. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తారు సిటిజన్షిప్, చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో అప్పుడు మా యొక్క కల్చర్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి కదా, అది అస్సాం యొక్క కంటెన్షన్. అస్సాం ఏమంటుందంటే మీరు ఎవరినన్నా రప్పించండి, కానీ వాళ్ళ వల్ల మా యొక్క స్టేట్లో డెమోగ్రఫీలో మార్పు వస్తుంది కదా, అందుకని దీనికి వ్యతిరేకంగా అస్సాంలో ప్రొటెస్టులు చేస్తున్నారు. మరి మన లాస్ట్ ఇష్యూ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టంకి సంబంధించి లీగల్ రెజీమ్, మనకి UAPA అనే దాన్ని తీసుకొని వచ్చారు. మనకి గుర్తుంటే మన ఛానల్లో మనము ఇంపార్టెంట్ సెక్యూరిటీ చట్టాలు అన్నదాని కింద నేషనల్ సెక్యూరిటీ చట్టము అని, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టము అని, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము, టాడా, పోటా, ఇలా ఎన్నో చట్టాల గురించి చదువుకున్నాం. రీసెంట్గానే ఒక వీడియో చేసాం స్పెసిఫిక్గా, అందులో UAPA గురించి చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఢిల్లీ కోర్టు, ఇదిగోండి మీరు 43 ప్రకారం బెయిల్ అనేది మంజూరు కాకుండా కోర్టు ప్రైమా ఫేసే ఆ కేసులో మెరిట్ ఉంది అని బిలీవ్ చేస్తే ఏ ఎవిడెన్స్ లేకుండానే వాళ్ళకి బెయిల్ అనేది ఇవ్వకుండా ఆపగలదు. సుప్రీంకోర్టు ఏమందంటే ఇష్టం వచ్చినట్టుగా మీరు బెయిల్ లేకుండా ఎన్ని సంవత్సరాలంటే అన్ని సంవత్సరాలు వాళ్ళని జైల్లో ఉంచడం కాదు, వాళ్ళ యొక్క ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా ఢిల్లీ కోర్టు ఏమంది, ఢిల్లీ రాయిట్స్ కేసెస్లో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ UAPA అనేది అది ఏది అన్లాఫుల్ యాక్టివిటీ అన్నది ముందు దాని మీద డిస్క్రిషన్ అనేది నారోగా ఉంచుకోవాలి. స్పెసిఫిక్ కేసెస్లోనే దీన్ని అప్లై అయ్యేలాగా చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా వాడితే దీన్ని మిస్యూజ్ పెరుగుతుంది అన్నట్టుగాను చెప్పడం జరిగింది. ఓవరాల్గా
ఇండివిజువల్ యొక్క రైట్స్కి సెక్యూరిటీకి బ్యాలెన్స్ అనేది ఉండాలి. సెక్యూరిటీ పేరుతో ఇండివిజువల్ యొక్క రైట్స్ని కర్టైల్ చేయకూడదు. అలాగని ఇండివిజువల్ యొక్క రైట్స్ అన్న పేరుతో సెక్యూరిటీని ఇది చేయలేం. బట్ ఆ బ్యాలెన్స్ ఏది నిజమైనటువంటి అన్లాఫుల్ యాక్టివిటీ అన్నది డిస్క్రిషన్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి అక్కడ. ఇవి ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.